విజయవాడ ధర్నాకు బయలుదేరిన ఆశా వర్కర్లను హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లు చెప్పుకునేందుకు బయలుదేరిన ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకోవడంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా యొక్క సమస్యల కోసం మేము ధర్నాకి వెళ్తుంటే మమ్మల్ని ధర్నాకి వెళ్ళనివ్వకుండా అర్ధరాత్రి పూట మహిళలను కూడా చూడకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. అంతేకాక పోలీస్ స్టేషన్లో పెడితే ఇది న్యాయమేనా? మా సమస్యలు మేము పరిష్కరించుకోవాలంటే ధర్నాకి వెళ్ళాల్సిందే కదా. ఎవరైనా సరే ధర్నా లేకుండా, యూనియన్ లేకుండా ఏ డిపార్ట్మెంటు లేదు. అన్ని డిపార్ట్మెంట్లకి యూనియన్ అనేది ఉంది, ధర్నా అనేది చేస్తున్నారు, వారి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. కానీ మా సమస్యలు పరిష్కరించుకోకుండా ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఎంతవరకు అనేది మేము నిలదీసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అంతేకాక సుప్రీంకోర్టు మాకు 26,000 వేతనం అని చెప్పేసి ఏ రోజున మాకు చేసింది, అది అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్గా అడుగుతున్నాము. అంతేకాదు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు భద్రత అనేది లేదు. అంతేకాక ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ మమ్మల్ని చులకనగా చూడడం మాకు బాధాకరం అనేది, ఇబ్బందికరం అనేది కూడా అనిపిస్తుంది. కనుక ప్రతిదీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏది కూడా మాకు ఆశా వర్కర్లు గవర్నమెంట్ వాళ్ళు మీకు ఏది వర్తించదని చెప్పేసి మాకు ఏది కూడా వర్తింపనీయకుండా ఏది కూడా అందనీయకుండా చేశారు. సెలవులు అనేవి లేవు, మెటర్నిటీ లీవ్ అనేది కూడా మేము కావాలని అడుగుతున్నాము. ప్రతిదీ కూడా గవర్నమెంట్ నుంచి ఎవరికి ఏం వర్తిస్తున్నాయో అవన్నీ ఆశలు కూడా వర్తింప చేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నుంచి మాట్లాడుతున్నానండి. గవర్నమెంట్ ఇప్పుడు మన కనీసం 26,000 వేతనాన్ని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ మాకు కనీస వేతనం అని చెప్పి మాకు 10,000 చేతిలో పెట్టేసి మొండు చేతులు చూపిస్తున్నారు. ఇప్పుడు ఖర్చులను బట్టి మేము మా పిల్లల్ని పోషించుకోవాలన్నా, మా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా అవి ఏమాత్రం సరిపోవు. అలాగే ఆశాలకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, తర్వాత సంక్షేమ పథకాలు ఆశాలకు వర్తింపు చేయాలని, తర్వాత మెటర్నిటీ లీవులు ఇవ్వాలని చెప్పి, తర్వాత 60 సంవత్సరాల వాళ్ళకి రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ధర్నా పిలిపించారు. వాళ్ళ యొక్క ప్రధాన సమస్య ఏంటంటే, ఒక కుటుంబం బతకటానికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధంగా 26,000 రూపాయలు కావాలి. ఈ 26,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయమని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఒక ప్రభుత్వం వీళ్ళని వెల్ఫేర్ దీంట్లో నుంచి ఈ ఆశా వర్కర్లందరినీ కూడా వాలంటరీగా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఉచితంగా సర్వీస్ చేయాలి అని చెప్తుంది. అంటే ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళకి ఎవరిని అడగకుండానే వాళ్ళ వేతనాలని 1,00,000 నుంచి 1,25,000, 1,40,000 రూపాయలు పెంచుకున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి టీఏలు, డిఏలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పెంచుకుంటున్నారు. మరి అదేవిధంగా స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చినటువంటి వీళ్ళు కుటుంబం 10,000 రూపాయలతో ఏ విధంగా బతుకుతుంది అనే దాన్ని మనం క్వశ్చన్ చేసుకుంటే, ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించినట్టు ప్రతి కుటుంబానికి కావాల్సినటువంటి మినిమం ఏజ్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది. అంతేకాదు ప్రతి కార్మికుడు కూడా 366 రోజులు పనిచేయాలంటే ఎవరికి సాధ్యపడదు. కానీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో పసిపిల్లల కాడి నుంచి తల్లులు సంక్షేమంగా ఉండాలని చెప్పి ఈ మహిళలు ఈ ఆశా వర్కర్ల యొక్క స్థాపించారు. వీళ్ళు ప్రతి ఇంటికి తిరిగి ఆశా వర్కరు అక్కడ ఉన్నటువంటి ఏ స్త్రీ గర్భిణీతో ఉంది, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళకున్నటువంటి ఆరోగ్యం ఏంటి, వాళ్ళ పిల్లల యొక్క సంరక్షణ ఏంటి, వాళ్ళ పిల్లలకు టీకాలు వేయించారా లేదా అని కూడా చూసుకుంటుంటేనే ఈ కాకుండా వివిధ రకాలుగా ఏఎన్ఎంలు చెప్పినటువంటి వర్క్ అంతా చేస్తూ అనేక రకాలైనటువంటి యాప్లని డౌన్లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఆ డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చే సెల్ ఫోన్లు కూడా సక్రమంగా పనిచేయవు. ఆ సెల్ ఫోన్లు కూడా సక్రమైన ఇవ్వాలని, అదేవిధంగా వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పి సిఐటి భావించి ఈ రోజున ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నా కూడా పెడచెవిన పెట్టింది. ఈ పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడుస్తూ ఆ మహిళల్ని అర్ధరాత్రి కాడ తీసుకొచ్చే హక్కు ఎవరు కల్పించారు?